అయతుల్లా అలీ ఖమేనీ ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారు? ఆయనకు ఎంతమంది సంతానం? ఖమేనీ అన్నదమ్ములు ఏం చేస్తున్నారు? వారంతా సజీవంగా ఇరాన్లోనే ఉన్నారా? ఏ వ్యాపారాలు చేస్తున్నారు? ఇరాన్ ప్రభుత్వంలోని కీలక పదవులను ఖమేనీ కుటుంబ సభ్యులతోనే నింపేశారా? అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యాడు. అటు అమెరికా, ఇజ్రాయెల్, ఇటు ఇరాన్ ప్రభుత్వాలు ధృవీకరించాయి. ఖమేనీ మరణంతో ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. ఖమేనీ సొంతూరు మషాద్లో ఆయన వ్యాపారాలు చేసేవారు. ఆయన భార్య పేరు మన్సౌరే ఖోజస్తే బగర్జాదే. ఆమె ఎక్కువగా బయట కనిపించేవారు కాదు. మన్సౌరే ఖోజస్తే బగర్జాదే తండ్రి పేరు మహమ్మద్ ఇస్మాయిల్ ఖోజస్తే బగర్జాదే. మన్సౌరే ఖోజస్తే బగర్జాదే సోదరుడు హసన్ గతంలో ఇరాన్ ప్రసార సంస్థ IRIBకి డిప్యూటీ డైరెక్టర్గా పనిచేశారు. అయతుల్లా అలీ ఖమేనీ, మన్సౌరే దంపతులకు మొత్తం 6 పిల్లలు. వీరిలో 4 కుమారులు, 2 కుమార్తెలు. కుమారుల పేర్లు ముస్తఫా, ముజ్దబా, మసౌద్, మేసం. కుమార్తెల పేర్లు బుష్రా, హూడా. ఖమేనీ పెద్ద కొడుకు ముస్తఫా ఇరాన్ ఇరాక్ యుద్ధంలో స్వయంగా పాల్గొన్న ట్రాక్ రికార్డ్ ముస్తఫాకుంది. ప్రస్తుతం షియా మత ప్రబోధకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈయన ఇరానియన్ తత్వవేత్త అజీజుల్లా ఖోజ్వాక్ట్ కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. నేరుగా ఇరాన్ సుప్రీం లీడర్ పర్యవేక్షణలో పనిచేసే IRGC దళాలకు అజీజుల్లా నైతిక అంశాలను బోధించే మత ప్రబోధకుడి పాత్ర పోషిస్తున్నారు. రెండో కుమారుడు మసౌద్ రాజకీయ నాయకుడు మోహ్సెన్ ఖరాజీ కుమార్తెను పెళ్లాడారు. ఇరాన్ సుప్రీం లీడర్ను ఎన్నుకునే మత పెద్దల కమిటీలో మోహ్సెన్ ఖరాజీ సభ్యుడిగా ఉన్నారు. మోహ్సెన్ ఖరాజీ సోదరుడు కమాల్ ఖరాజీ గతంలో ఇరాన్ విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఖమేనీ మూడో కుమారుడు పేరు ముజ్దబా. రాజకీయ నాయకుడు గులాం అలీ హదాద్ అదెల్ కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. గతంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్గా గులాం అలీ హదాద్ అదెల్ వ్యవహరించారు. 4గో కొడుకు మేసం. అత్యంత సంపన్న వ్యాపారవేత్త మహమ్మద్ లోలాచియన్ కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. మహమ్మద్ లోలాచియన్ ఒకవైపు వ్యాపారాలు విస్తరిస్తూనే మరోవైపు ఇరాన్ వ్యాప్తంగా తన సొంత ఇస్లామిక్ స్కూళ్ల నెట్వర్క్ను వ్యాప్తి చేస్తున్నారు. ఖమేనీకి 10ల సంఖ్యలో మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. అయితే మహమ్మద్ బాగర్ ఖమేనీ అనే ఒకే ఒక్క మనవడి పేరు మాత్రమే బయటకు వినిపిస్తుంది. మిగిలిన వారి అడ్రస్, పేర్లు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు ఖమేనీ. కొంతమంది ఖమేనీ మేనల్లుళ్ళు, మనవళ్లు ఫ్రాన్స్ సహా పలు విదేశాల్లో నివసిస్తున్నారు. అయతుల్లా అలీ ఖమేనీకి మహమ్మద్ ఖమేనీ, హాదీ ఖమేనీ, హసన్ ఖమేనీ అనే 3 సోదరులు, 4 సోదరీమణులు ఉన్నారు. వీరిలో బద్రీ ఖమేనీ అనే సోదరీమణి 1980వ దశకంలోనే ఇరాన్ను విడిచిపెట్టి ప్రవాసంలోకి వెళ్లిపోయారు. బద్రీ ఖమేనీ భర్త పేరు షేక్ అలీ తెహ్రానీ. ఆయన షియా మత ప్రబోధకుడు. అయతుల్లా అలీ ఖమేనీ మొదటి నుంచి అతివాద ఇస్లామిక్ భావజాలాన్ని వంట పట్టించుకున్నారు. 1979లో ఇరాన్ అధ్యక్షుడు అయ్యాక కూడా అదే వైఖరిని కొనసాగించారు. షియా మత ప్రబోధకుడైన షేక్ అలీ తెహ్రానీ ఖమేనీపై బహిరంగ విమర్శలు చేశారు. దీంతో ఇరాన్ ప్రభుత్వం వైపు నుంచి షేక్ అలీ తెహ్రానీకి వేధింపులు పెరిగాయి. వీటికి తాళలేక ఇరాక్కు వెళ్లిపోయారు. తన భర్త దగ్గరికి వెళ్లేందుకు పాస్పోర్ట్ను మంజూరు చేయాలంటూ నాడు దేశ అధ్యక్షుడిగా ఉన్న తన సోదరుడు అలీ ఖమేనీని బద్రీ ఖమేనీ కోరడంతో నో చెప్పారు. దీంతో ఆమె పాస్పోర్ట్ లేకుండానే రోడ్డు మార్గంలో తన 5 పిల్లలతో కలిసి ఇరాక్కు వెళ్లిపోయినట్లు సమాచారం.